దేశవ్యాప్తంగా ఈరోజు మతోన్మాద శక్తులు అవలంబిస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాల్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లౌకిక తత్వాన్ని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం చేస్తున్నటువంటి ఉద్యమాలను గమనించినటువంటి హిందూ మతోన్మాద సంస్థలు సిపిఎం పార్టీ కేంద్ర కార్యాలయం పైన పార్టీ కార్యదర్శి పైన దాడికి పూనుకున్నారు. ఈ దాడిని సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మతోన్మాద సంస్థలు ఇప్పటికైనా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మతం పేరుతోనే ప్రజల్ని సమీకరించి ప్రజల్ని విభజించి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని, తమ అధికార పబ్బం గడుపుకోవాలని, ఇతర మతాలని అణిచివేయాలని, వాళ్ళ సంస్కృతిని, సాంప్రదాయాలని, అలవాట్లని నిరోధించాలని, నిషేధించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఊరుకోరని, ఈ దేశం లౌకిక తత్వానికి పేరెన్నికగన్నటువంటి దేశం, లౌకిక తత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ దేశ ప్రజలందరూ ముందుకొస్తారు. లౌకిక తత్వాన్ని కాపాడడం కోసం సిపిఎం పార్టీ ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడి ముందుకు సాగుతుంది. ఆ ముందుకు సాగే క్రమంలో మీరు చేసేటటువంటి ఈ దాడులు, దౌర్జన్యాలు వీటన్నిటిని ప్రజల్ని సమీకరించి తిప్పి కొడతాం, మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి బీజేపీ మతోన్మాద సంస్థల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలకు తిరిగి మళ్ళీ పాల్పడితే తీవ్రమైనటువంటి పరిణామాలు దేశవ్యాప్తంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూ మతోన్మాద సంస్థల్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మన దేశంలో హిందూ మత ఉన్మాద శక్తుల ప్రమాదం చాలా పెరిగిపోయింది. వీళ్ళ దాడులు చాలా ఎక్కువయ్యాయి. గుండాలు విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీల నాయకత్వంలో హిందూ మతోన్మాద శక్తులు బాగా పెచ్చరిల్లిపోతూ ఉన్నాయి. దీని అంతిమంగా నిన్న జరిగినటువంటి దాడి మార్క్సిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సిపిఐఎం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు సీతారాం యేచూరి పైన సాక్షాత్తు సిపిఎం ఆఫీసులోనే దాడి జరగడం అనేది చాలా దుర్మార్గం. ఒకనాడు ఈ ఫ్యాసిస్టు శక్తులు జర్మనీలో తమ పార్లమెంటు భవనాన్ని తామే తగలబెట్టుకొని ఆనాడు కమ్యూనిస్టుల మీద రిచ్ స్టాక్ కేసు పెట్టినటువంటి సందర్భం మనం చూసాము. మన దేశంలో మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి సంఘటన చూసాము. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేకి గుడి కట్టించినటువంటి స్థితి ఈ రోజున భారతదేశంలో కనపడతా ఉంది. దీనికి ఉచ్చ స్థితే ఈ రోజున సీతారాం యేచూరి మీద దాడి. ఈ దాడిని ఖండిస్తున్నాం. హిందూ మతోన్మాద శక్తుల దాడులను వెంటనే ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులు మరింత పెరిగాయి. వీటిని